హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి నేర్చుకుందాం. ముందు వీడియోస్లో మనం స్టాటిక్ మెమరీ అలొకేషన్ ఎలా చేయాలనేది చూసాం. కానీ రన్ టైంలో మెమరీ సైజ్ని డిసైడ్ చేయడానికి మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ని యూజ్ చేస్తాం. మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ చేయడానికి మెలాక్, కెలాక్, రీఎలాక్ అండ్ ఫ్రీ అనే ఫంక్షన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇవి మనకి స్టాండర్డ్ లైబ్రరీ stdlib అనే లైబ్రరీ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే సింపుల్గా డేటా టైప్తో వేరియబుల్ని క్రియేట్ చేసి వాల్యూని అసైన్ చేసేసాం. కానీ డైనమిక్గా మనం మెమరీని అలొకేట్ చేయాలంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. వాట్ ఈస్ డైనమిక్ మెమరీ అలొకేషన్? డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే రన్ టైంలో మెమరీని అలొకేట్ చేయటం. ప్రీవియస్గా మనం ఎరేస్ని నేర్చుకునేటప్పుడు ఫిక్స్డ్ సైజ్తో ఎరేని మనం డిఫైన్ చేసాం. కానీ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేస్తే మనం రన్ టైంలో మెమరీని అలొకేట్ చేయొచ్చు. ఈ మెమరీని అలొకేట్ చేయడానికి మనకి హీప్ ఏరియా అంటే హీప్ మెమరీ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈచ్ ఫంక్షన్ ఫుల్ ఫామ్ని అలానే యూజేజ్ని నేర్చుకుందాం. మెలాక్ మెమరీ అలొకేషన్. మెమరీని అలొకేట్ చేయడానికి మెలాక్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అలానే మెలాక్ ఫంక్షన్ మనకి ఇనిషియల్ వాల్యూస్ని గార్బేజ్ వాల్యూస్తో ఇనిషియలైజ్ చేస్తుంది. కెలాక్ కంటీజియస్ అలొకేషన్. మెమరీని అలొకేట్ చేసి ప్రతి ఎలిమెంట్ని 0తో ఇనిషియలైజ్ చేస్తుంది. రీఅలొకేషన్ ఆల్రెడీ అలొకేటెడ్ మెమరీ సైజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫ్రీ మెమరీ అలొకేటెడ్ మెమరీని రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఫర్ ద ఫ్యూచర్ యూజ్. నెక్స్ట్ వీడియోస్లో మనం డీటెయిల్గా ఈచ్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.